ఆడియో చెక్. ఫోన్ చేయి, నీకు వివరం చెప్తాడు, పేరు చెప్తాడు చూడాలి. నువ్వు కబ్జాదారుల నుంచి రోడ్డును మాకు న్యాయం, మాకు న్యాయం. వెంటనే మాకు న్యాయం జరగాలి, 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 జరగాలి. కబ్జాదారులను వెంటనే, కబ్జాదారులను వెంటనే మా రోడ్డును మాకు, మా రోడ్డును మాకు కబ్జాదారుల నుండి, కబ్జాదారుల నుండి మాకు, మా రోడ్డును మాకు, మాకు న్యాయం. ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే. కడప నడిబొడ్డున ఉన్న శివానందపురం దగ్గర గౌతమ్ బుద్ధ టౌన్షిప్ ఆపోజిట్ నందు 15వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు గత 40 సంవత్సరములుగా ఈ రోడ్డులో నడుస్తున్నాము. ఈ రోడ్లో అండర్ డ్రైనేజీ, కాలువలు, కరెంటు పోల్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా భూ కబ్జాదారులు వచ్చి ఇది మా స్థలము, మీకు రోడ్డు లేదు అంటున్నారు. అటు సైడు మాకు లేఅవుట్లో ఇది 1843లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో మాకు లేఅవుట్ ఇచ్చారు. ప్రజలకు ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున అందరికీ గవర్నమెంట్ మంజూరు చేసింది. ఇక్కడ దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. అటు సైడు వాళ్ళు మాది రిజిస్టర్ ల్యాండ్, మీకు ఇటు సైడు రోడ్డు లేదు అంటున్నారు. ఇటు సైడు వాళ్ళు మీకు రోడ్డు లేదు అంటున్నారు. మేము ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నాము. మా ప్రజలకు న్యాయం చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాము. గతంలో కమిషనర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ చాలామందికి ఎన్నోసార్లు గత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప మాకు న్యాయం చేసే నాదుడే లేడు. దయచేసి మాకు మా రోడ్డును భూ కబ్జాదారుల నుంచి అడ్డుకొని మా రోడ్డును మాకు ఇప్పవలసిందిగా కోరుతున్నాము. వాటర్ పైపు లైను, కరెంటు పోల్లు ఉన్నాయి. మేము ప్రతి ఒక్కరము ఇంటి పన్ను, కరెంటు బిల్లులు అన్నీ కడుతున్నాము. ఎన్నిసార్లు, కనీసం 100 సార్లు తిరిగాము. మాకు స్పందించే వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవలసిందిగా కోరుతున్నాము. మేము 40 సంవత్సరములుగా అదే రోడ్డులో మేము తిరుగుతున్నామండి. గౌతమ్ బుద్ధ టౌన్షిప్ ఎదురుగా ప్లేఅవుట్లో ఉన్నాము మేము. మాకు రోడ్డు ఇప్పుడు లేదని భూ కబ్జాదారులు వచ్చేసి అరికడుతున్నారు, లేదంటున్నారు. మేము 10 ఏళ్ళ నుంచి రోడ్డు కోసము కమిషనర్ గారికి అయితేనే, కలెక్టర్ గారికి, అందరికీ, ఎంఆర్ఓ గారికి అందరికీ సబ్మిట్ చేసినాము. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దయచేసి మాకు న్యాయం జరిగేలా స్పందించండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.